వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల మీద వేటు వేయబోతోందా? యాంకర్ శ్యామల ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ యాంకర్ శ్యామల చీటీ చింపబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిందని ఇప్పుడు యాంకర్ శ్యామల మీద వైఎస్ఆర్సీపీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసిందని, వైఎస్ఆర్సీపీ యాంకర్ శ్యామలకి చరమగీతం పాడబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, నిజంగా వైఎస్ఆర్సీపీ ఆ నిర్ణయం తీసుకోబోతుందా అంటే ఏం చెప్తారు? తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఇప్పుడు చీటింగ్ స్టార్స్ పేరుతో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని సాక్షి ప్రసారం చేసింది, సాక్షి ఛానల్. ఆ ప్రసారంలో మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ వాళ్ళందరినీ నిలదీసింది. అందులో ఒక ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు ఒక ప్రోమో కూడా తయారు చేశారు. అంటే మొత్తం ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్నారో వాళ్ళందరితో ఒక ప్రోమో వాళ్ళు రెడీ చేశారు. ఆ ప్రోమోలో మిస్ అయిన వాళ్ళు ఎవరు? నెంబర్ 1 శ్యామల, నెంబర్ 2 ప్రకాష్ రాజ్. వాళ్ళిద్దరు ఫోటోలు లేవు, వాళ్ళిద్దరి గురించి లేదు విషయాలు. కానీ వాళ్ళు సామాజిక బాధ్యత అని వాళ్ళు మాట్లాడినప్పుడు మరి వైసీపీకి కూడా సామాజిక బాధ్యత ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు శ్యామలకు ఆల్రెడీ నోటీసులు జారీ అయ్యాయి. ఆవిడ విచారణకి హాజరవ్వాలి. హాజరయ్యాక ఆవిడ అరెస్ట్ అవుతారు. మరి విచారణ వరకు వచ్చి ఆవిడ జైలుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి తొలగించాలా వద్దా ఎవరైనా అడుగుతారు కదా. కాబట్టి అసలు ముందు యాంకర్ శ్యామల చేసినటువంటి తప్పిదాన్ని వాళ్ళు బయట పెట్టాలి కదా. ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు అంటే నాదైతే ఏది కాదనమాట. అంటే నా వాళ్ళు చేస్తే నేను అన్ని దాచిపెడతా. ఇప్పుడు వాళ్ళు చేసుకున్న ఫస్ట్ నుంచి వాళ్ళు అదే కదా విధానం అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి అందరి మీద మీరు ప్రోమోలు కొట్టచ్చు, వార్తలు రాయొచ్చు. కానీ ఆ ఆన్లైన్లోనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి మీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారి గురించి మాత్రం ఒక వార్త ఉండదు, ఒక ప్రోమో ఉండదు. అంటే మరి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు శ్యామల గురించి రాశారనుకోండి, మరి రేపొద్దున్న మిథున్ రెడ్డి గురించి రాయాలి. మిథున్ రెడ్డి గురించి రాశారనుకోండి, సజ్జల గురించి, సజ్జల అయిందనుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ గా మరి వీళ్ళందరి గురించి చెప్పాలి కదా. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ లింక్ తోటి వస్తుంది సమస్య. ఒక శ్యామల ఒక్కతే తప్పు చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళేమో అక్కడతో ఆగిపోయేది. కానీ మొత్తం పార్టీ మొత్తం తప్పులు చేసింది కదా. ఇవాళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో కూరుకుపోయారు కాబట్టి, తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఆ తప్పుల్ని ఒప్పులు చేసుకోవడానికి చూస్తారు తప్ప తప్పుని హైలైట్ చేయడానికి చూడరు. కాబట్టి ఇప్పుడు శ్యామలను చూపిస్తే వాళ్ళకి వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఒక శ్యామలతో అవుతుందా, రేపొద్దున రోజా గారు రెడీగా ఉంటారు. అసలే ఆవిడ సీనియర్ అధికార ప్రతినిధి, 119 కోట్లు ఆవిడ ఆడదాం ఆంధ్ర స్కామ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నట్టుగా 100 crores క్లబ్లోనే ఉన్నారు అవినీతిలో. అందుకని ఇప్పుడు మళ్ళీ శ్యామల గారి గురించి మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే, ఒక పక్క పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆవిడ ఈ పని చేయటం తప్పు. అంటే గతంలోనే చేసినా కూడా వీళ్ళు అధికార ప్రతినిధిగా పెట్టుకోవడం వీళ్ళ తప్పు. రెండోది శ్యామల గురించి మాట్లాడితే ఇంతమంది గురించి మాట్లాడాలి. సో అప్పుడు ఏమవుతుంది, పార్టీ మూసుకుని వెళ్ళాలి. ఈ సమస్యలతోటి వాళ్ళు శ్యామల్ని పక్కకు పెట్టారు. ప్రకాష్ రాజ్ని ఎందుకు పెట్టారనే డౌట్ రావచ్చు. ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన సామాజిక బాధ్యతగా ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు. ఓ పవన్ కళ్యాణ్ని, ఓ చంద్రబాబు నాయుడిని, ఓ లోకేష్ని. కాబట్టి ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన కొన్ని కారణాల వల్ల వాళ్ళు ప్రకాష్ రాజ్ని వాళ్ళకి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడరు. వీళ్ళు ఏమంటున్నారు, ఒక 2-3 లైన్లు చెప్తా. వీళ్ళు ప్రమోట్ చేసింది మీకు వినిపిస్తా అంతే. వీళ్ళు ఏమంటున్నారు, స్టార్స్ కాదు సెలబ్రిటీల ముసుగులో ఉన్న చీడ పురుగులు అని సాక్షియే చెప్పింది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్, తర్వాత తమను ఆరాధించే అభిమానుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్న దుర్మార్గులు అంటూ ఈ సాక్షిలో వ్యాఖ్యానించారు. అంటే మరి మీరందరూ ఏం చేశారు? మీరు కూడా ప్రజల్ని రోడ్డున పడేశారుగా గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎంతమంది ఏడ్చారు మీ హయాంలో, చెప్పుకోవటానికి దిక్కు లేక, మీరు చేస్తున్న అరాచకాలు చెప్పలేక, అవినీతి చూసి బాధపడి, మీరు ఆస్తులు కొల్లగొట్టేస్తే
ఇన్ని రకాలుగా మీరు చేసి ఉమ్, ఇప్పుడు మీరు శ్యామల గురించి మాట్లాడే ఒక ధైర్యం మీకు లేదు. ఉమ్, సాక్షి ఛానల్కి లేదు, సాక్షి పేపర్కి లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు శ్యామల పరిస్థితి ఎలా ఉందంటే అసలే ఆవిడ పాప ఏదో ఒక కథ చెప్పి ఆవిడ ఏదో అధికార ప్రతినిధి పదవి తెచ్చుకున్నారు. ఆవిడ ఉమ్, చెప్పక ఒక కథ చెప్పి చాలా తెలివిగా చెప్తున్నాను అనుకుని ఆవిడ ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ కథ ఏదో ఆవిడకే, ఇప్పుడు ఆవిడ మీద చెప్పాలనుకోండి వీళ్ళు, మరి కథ ద్వారా ఒక పొజిషన్ తెచ్చుకున్న శ్యామల, ఉమ్, ఆ శ్యామల గురించి ఒక కథ వీళ్ళు చెప్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? దొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంటుంది. ఉమ్, అందుకని ఇవాళ సాక్షి అనేది చాలా తెలివిగా మేము శ్యామలని సాక్షి ఇవాళ చాలా తెలివిగా మేము శ్యామలని పక్కన పెట్టేసాం అనుకుంటే ఉమ్, ప్రజలు మిమ్మల్ని కూడా పక్కన పెడుతున్నారు. ఉమ్, అందుకని సాక్షి మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుంది. సరే, అధికార ప్రతినిధి అయితే ఏముంది, మన శ్యామల గురించి మాట్లాడదాం. తప్పు చేసింది కదా ఆవిడ. ఉమ్, రేపొద్దున ఇప్పుడు ఒకవేళ సెలబ్రిటీలను అరెస్ట్ చేయలేదు అనుకుందాం, ఉమ్, అప్పుడు వీళ్ళందరూ కూడా తప్పించుకుంటారుగా ఉమ్, అరెస్ట్ నుంచి. సర్లేండి, ఒకసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాము, ఉమ్, మీకు తెలియక చేశారు, ఇంకా మీదట ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకండి అని ఒకవేళ ప్రభుత్వమే చెప్పింది అనుకోండి, ఉమ్, అప్పుడు అధికార ప్రతినిధిగా ఉండే శ్యామల కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది, ఉమ్, వాళ్ళకి ఇష్టమైతే. ఉమ్. లేదంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏంది నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామల మీద వైఎస్ఆర్సీపీ వేటు వేయడబోతుందా అంటే ఏం చెప్తారు? వెయ్యాలండి, వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదని శ్యామల్ని పక్కన అంటే వేటు వేసే వాళ్ళు అయితే ఆవిడ ఫోటోని కూడా ప్రచురించేవాళ్ళు కదా. అది తమకి మీకు అదే చెప్పా. ఉమ్, ఇప్పుడు ఎవడికి వాడు బయట పెట్టుకోడు కదా, ఉమ్, పెట్టుకోకుండా కామ్గా చేస్తారు. ఓకే. ఇప్పుడు చెప్పకపోతే ఏమైంది, చెప్పకుండా చెప్తారనమాట. ఉమ్, నీ పేరు చెప్పలేనంత మాత్రాన నిన్నేం మేము ఉంచుకోవట్లేదమ్మా అధికార ప్రతినిధి కింద, ఉమ్, నిన్ను తీసేస్తున్నాము, కాకపోతే నీకు కొంచెం మర్యాద ఇచ్చామని చెప్తారు. ఉమ్, కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అధికార ప్రతినిధి హోదా నుంచి శ్యామలను తప్పిస్తారండి. ఉమ్, మీరు ఇందాక ఏదో అన్నారు, ఏదో చీటీ చెరగటం ఏదో నాకు తెలీదు. ఉమ్, మొత్తానికి ఆవిడకి ఆ ప్రతినిధి పదవి అయితే పోతుంది, ఉమ్, అందులో సందేహం లేదు. ఉమ్, నెక్స్ట్ శ్యామల మరి ఏం చేస్తారు, యాంకర్గా వెళ్తారా, లేదు ఏదైనా కథలు వేరే కొత్త కథలు చెప్పుకుంటారా అనేది ఆవిడ ఆలోచించుకోవాలి. ఉమ్. అంటే మీరు చెప్పినట్లుగా ఆవిడ చెప్పినటువంటి ఆ పెట్ట కథ ఏదైతే ఉందో ఆ పెట్ట కథ తర్వాతే ఆవిడకి అధికార ప్రతినిధి పోస్ట్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఆవిడ చేసినటువంటి తప్పిదం వల్ల అధికార ప్రతినిధి పోస్ట్ కనుక ఊస్టింగ్ అయితే ఆ తర్వాత నిజంగా ఆవిడకి అవకాశాలు కూడా ఇప్పుడు చాలా తగ్గినాయి అంటూ ఈ మధ్యకాలంలో ఆవిడ బాధపడినట్లుగా సన్నిహితులతో చెప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు చూసాం. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఏం కొత్త కొత్త కథలు చెప్పుకుంటారు, ఒక ఛానల్ పెట్టుకుని, ఓకే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కొత్త కథలు చెప్పుకోవటమే. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.